SLV గ్లాస్ అండ్ ప్లైవుడ్ హార్డ్వేర్ సమర్పించు పలమనేరు దసరా మహోత్సవం పవర్డ్ బై సాయి సాగర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ మరియు రాజ్ కంఫర్ట్స్ ద లగ్జరీ రూమ్స్. యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా చేస్తాను. ఇది మాత్రం నాకు వినలేదు. సెకండ్ శ్రీ మాత్రే నమః. గంటావూరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా 3వ రోజు శ్రీ తిరుపతి గంగమ్మని అన్నపూర్ణేశ్వరి అలంకారంతో అలంకరించినాము. ఇక్కడ భక్తాదులు గంగమ్మ దీక్ష తీసుకుంటూ అక్టోబర్ 2వ తేదీ వరకు గంగమ్మ దీక్ష తీసుకొని చివరిగా అగ్నికుండ ప్రవేశంతో దీక్ష విరమిస్తారు. కావున ఇక్కడ మాలధారణ కూడా గంగమ్మ మాలధారణ జరుగుతూ ఉంది. రేపు శుక్రవారం మనకు చివరిగా మాలధారణలు వేయడానికి ఎవరైనా భక్తాదులకి అవకాశం ఉంటే రేపు చివరి రోజుగా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క మాల దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు చివరి రోజు కావున రేపు వచ్చి దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి శుక్రవారము మంగళవారము విశేషంగా అలంకరణ, విశేషంగా ఫలపంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, విశేష అలంకరణ, తరువాత ఉదయము సాయంకాలము విశేషముగా అన్నదానం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి పౌర్ణమికి అమ్మవారి యొక్క ఊంజల్ సేవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు అమ్మవారు ఈ గంటావూరు బీసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీల్లో పురవీధులలో అమ్మవారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము.
అవును ఇక్కడ ట్యాగ్ చేసాం సార్ ఇక్కడ పెట్టాం.
రెడీ ఒకసారి అందరూ ఇక్కడ చూడమ్మా. డాన్స్తో లేఖన అందరికీ నమస్కారం. ఈరోజు బసవేశ్వర దేవస్థానంలోని అమ్మవారికి మహాచండీ అలంకారం చేయబడింది. మహాచండీ అంటే దుర్గాదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి కలిపిన అవతారం. ఈమెనే కాత్యాయని దేవిగా కూడా కొలుస్తారు. కావున భక్తాదులు ఈ దేవిని దర్శించి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే బసవేశ్వర దేవస్థానంలోని కాలభైరవ స్వామికి విభూతి అలంకారం చేయబడింది. బసవన్నకి పూలంగి సేవ పూలతో అలంకారం చేయబడింది. కావున భక్తాదులు విచ్చేసి ఇలాగే ఈ దసరా అన్ని రోజులు దేవుణ్ణి దర్శించి దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే రేపు మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన జరుగుతుంది. కాబట్టి అందరూ విచ్చేసి మహాలక్ష్మి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. మరియు అన్ని ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి తరగతి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లేఖన సాంతో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.
ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు మం సర్వదాం శ్రీమన్ మహాగణాధిపతయే నమః దర్శయామి రక్షాం ధారయామి నమశ్కరోమి రాధావిరాధాయ ప్రవర్ణసాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహం సమే కామం కామకామేశ్వరో వై శ్రవణాయ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః మహామంగళనిరాజనం దర్శయామి హిరణ్యపాత్రం మదవ్యపూర్ణం దదాతి పదవ్యోసారేతి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి వేదోదకర్పూరనిరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి శ్రీ కాత్యాయని మాత అత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తథాస్తు. కుటుంబం వారికి అమ్మవారి ఆశీస్సులు వాస్తైశ్వర్య భోగభాగ్య ఆత్మకామౌ జీర్ణాత్మవామౌ ప్రకలిత చాపో వికలిత తపో మంత్ర సందేశికో మంత్రమాన శోభన కళ్యాణ ధాన్యం ధనం పదం బహువత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శ్రీనగారమదేవతా కాత్యాయని పరిపూర్ణానుగ్రహ ఆశీర్వాదవన సిద్ధిరస్తు శ్రీ కాత్యాయని నారాయణదేవతా సేవా కైంకర్య ప్రసాద సిద్ధిరస్తు. అది కట్ కాదు దారం ఇందా చిన్నగా కట్ చేసి రెండు ఓం ఆసాస్తేయం విదమానో ఆయురాసాస్తే సుప్రజస్వమాసాస్తే దివ్యం ధామాసాస్తే అననీనః విశాసాస్తే భూయో విష్కరణమాసాస్తే శతమానం భవతి శతాయం ఇద్దాం విన్నది కిందకు ఉంది.
జయ శుభకారిణి విజయరూపిణి జనని శివకామిని నీ దయనున్నా కలుగు జయాలు నీ దయనున్నా కలుగు భయాలు నిరతము మాకు నీరగ నిలసి నిరతము మాకు నీరగ నిలసి జయముని